కండలు తిరిగిన టెక్నాలజీ కాస్త ఖరీదే గురు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. బెజవాడలో వరద ముంపులో ఉన్న బాధితులకు వైసీపీ పార్టీ అండగా నిలుస్తోంది. ప్రస్తుతం మనం చూస్తున్నాము, ఏదైతే వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆహారం లేక, తిండి లేక, మంచినీళ్లు, పాలు కూడా లేక ఇబ్బంది పడుతున్న ఎవరైతే బాధితులు ఉన్నారో వారందరికీ అండగా ఉండేందుకు వైసీపీ పార్టీ ప్రత్యేకంగా పార్టీ తరఫున ప్రత్యేకంగా కార్యక్రమం చేస్తుంది. మంచినీరు ప్యాకెట్లు కావచ్చు, అలాగే పాల ప్యాకెట్లను సరఫరా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. గడిచిన 4 రోజులుగా సింగనగర్ కావచ్చు, మిగిలిన ముంపు ప్రాంతాల్లో ఎక్కడా కూడా ప్రభుత్వం నుంచి అంతంత మాత్రంగానే సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయో అవి చాలా మంది వరకు కూడా బాధితులకు వెళ్తున్న పరిస్థితి లేదు. దీంతో వారంతా కూడా దాహంతో చాలా ఇబ్బంది పడుతున్నారు. కనీసం తాగడానికి మంచినీళ్లు కూడా దొరకట్లేదు. ఇక చిన్న చిన్న పిల్లలతో ఉన్న వాళ్ళకి పాలు దొరక్క అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని చోట్ల పాలు అందుబాటులో ఉంచినప్పటికీ కూడా బ్లాక్ లో కూడా 100 రూపాయలకు పైబడి ఒక 1/2 లీటర్ ప్యాకెట్ ను అమ్మిన పరిస్థితి. ఈ నేపథ్యంలో బాధితులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ నాయకులను ఆదేశించారు. పార్టీ తరఫున బాధితులకు సహాయార్థంగా నిలుస్తున్న పరిస్థితి కనబడుతుంది. వారందరికీ కూడా పాల ప్యాకెట్లు కావచ్చు, అలాగే వాటర్ ప్యాకెట్లను ప్రస్తుతం సప్లై చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. బీఆర్టీఎస్ రోడ్ లో ఇక్కడ భారీ ఏదైతే పాల వ్యాన్ ఉంటుందో పాల వ్యాన్ లో తీసుకొచ్చి ఇక్కడి నుంచి ట్రాక్టర్లలో ఎక్కించి వాటిని ఎవరైతే వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఉన్నారో వారి దగ్గరికి తీసుకెళ్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడేందుకు మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ఉన్నారు. సార్ చెప్పండి, ఇవన్నీ ఎట్లా డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు, ఎన్ని ఇస్తున్నారు సార్? సార్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మొన్న వరద ప్రాంత బాధితుల్ని పరామర్శించినప్పుడు వారి యొక్క ఆవేదన, వారి యొక్క బాధని వారు గమనించడం జరిగింది. ఆ దమేలా ₹1 కోటి విజయవాడ నగరానికి ₹1 కోటి వారి సొంత నిధుల నుంచి ఇవ్వడం జరుగుతుంది. దాని తరఫున ఈరోజు పాలు దాదాపుగా 1,00,000 ప్యాకెట్ల పైన పాల ప్యాకెట్లు, 2 లక్షల పైన వాటర్ ప్యాకెట్లని ఈరోజు విజయవాడ నగరంలో డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. దాన్ని ఈరోజు ఏదైతే జేసీబీలు కావచ్చు ఆ ప్రాంతాలకు వెళ్లే విధంగా, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంటే మమాగా ఆ దేవాలయాల ప్రసాదాలు, అదేవిధంగా డోనర్స్ ఇచ్చిన భోజన సదుపాయాలు అది ఎడ్జ్ వరకు తీసుకుని వదిలేస్తున్నాయి. సందుల్లో ఎవరికి కూడా ఇవ్వట్ల. ఈ రోజు మా పార్టీ కేడర్ ద్వారా చివరి ప్లేస్ వరకు పాలు, వాటర్ అందించాలని మా ముఖ్యమంత్రి గారి యొక్క ఉద్దేశం. ఆ ధర్మేలో ఇవ్వడం జరుగుతుంది. అదే కాకుండా ఇంకా వరద బాధితులకు ఏదైతే అవసరం ఉందో అవన్నీ కూడా చేయాలని మా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు, మా జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు జారీ చేశారు. తప్పకుండా ప్రజలకి మేలు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏ విధంగా మంచి చేశామో ఈ రోజు ప్రతిపక్ష పార్టీగా కూడా ఒక మా బాధ్యతగా మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఈ కార్యక్రమం చేయడం చాలా హర్షణీయం. ఇది ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చాలా మంది మెచ్చుకుంటారు. ఎందుకంటే ఓడిపోయినా కానీ మీరు ప్రజలకి దగ్గరగా ఉంటున్నారు, ప్రజలకు మంచి చేస్తారని చెప్పని ప్రతి ఒక్క ప్రజానికం మమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా మమ్మల్ని కొనియాడుతున్నారు. అందరూ కూడా గడిచిన 4 రోజులుగా వరదలో చిక్కుకున్న బాధితులకు ప్రభుత్వం నుంచి సాయం చాలా అంతంత మాత్రంగానే సాగుతోంది. ఈ నేపథ్యంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వరద బాధితుల కోసం ₹1 కోటి ఏదైతే సహాయార్థం ప్రకటించారు, అందులో భాగంగానే ఆ సాయంలో భాగంగానే ఇప్పటికే పాల ప్యాకెట్లు అలాగే మంచినీరు ప్యాకెట్లను సప్లై చేస్తున్న పరిస్థితి. మనతో పాటు మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఉన్నారు. సార్ చెప్పండి, 4 రోజులుగా మీరు కూడా వరద ప్రాంతాల్లో చూశారు, అక్కడ పరిస్థితుల్ని ఇప్పుడు ఈ రోజు బాధితులకు అండగా నిలుస్తున్నారు. ఈ వరద ప్రకృతి ఎంత మనకి విపత్తు కలిగించిందో ప్రభుత్వం కూడా వైఫల్యం చెందింది. ముందస్తుగా సమాచారం ఇవ్వలేదు. అందరూ కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. మేము ఒక రాజకీయ పార్టీగా మొన్న జగన్మోహన్ రెడ్డి గారు పర్యటించిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ₹1 కోటి విరాళం ఇచ్చి, అది తక్షణ అవసరాలు ఏమున్నాయి అక్కడ వాటర్ కానీ పాలు కానీ లేనటువంటి పరిస్థితుల్లో 1,00,000 వాటర్ ప్యాకెట్ల బాటిల్స్, 1,00,000 పాల ప్యాకెట్లు 2 కూడా ఇచ్చి ఆదుకోవాలి అని చెప్పని 16 డివిజన్లో 3 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి వరద బాధితులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఇది చాలా ప్రతి ఒక్కరు కూడా జాతీయ స్థాయిలో లేకపోతే రాష్ట్ర స్థాయిలో, నగర స్థాయిలో అందరూ కూడా దీనికి ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ వరద సాయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఈ 4-5 రోజుల పాటు ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసే కార్యక్రమాన్ని తీసుకున్నాం.
కాబట్టి మాకు మొన్న వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫలితాల్లో కూడా ఇంత బాధ కలగల. కానీ ఈరోజు ప్రజలందరూ కూడా ఈ రకంగా అహర్నిశలు 3 రోజుల పాటు 3 పగళ్ళు 3 రాత్రులు ఇబ్బందుల్లో ఉండి, వర్షంలో ఉండి, కరెంటు లేక, ఆహారం లేక చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భంలో పార్టీ ముందుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవన్నీ కూడా అందిస్తా ఉన్నాం. ఇది నిరంతరం కొనసాగుతుంది. ప్రజలు ఆహారం కానీ నీరు అలాగే పాలు అందక చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. వారికి పూర్తిగా ప్రభుత్వం నుంచి సహాయం అందట్లేదు. కాబట్టి వైఎస్ఆర్ పార్టీ తరఫున వారికి అయితే అండగా నిలుస్తున్నామన్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాము, ఏవైతే అడుగునున్న నీళ్లు కింద చాలా చోట్ల నీళ్లు ఉన్న ప్రాంతాల్లోకి ఎవరు కూడా వెళ్లట్లేదు. ముఖ్యంగా ప్రభుత్వం నుంచి అయితే సహకారం అందని పరిస్థితుంది. ఈ నేపథ్యంలో అక్కడ పూర్తి స్థాయిలో నీళ్లున్న చోట కూడా ఇబ్బందులు లేకుండా ఉండేందుకు వాళ్ళకి అక్కడున్న ప్రజలకు కూడా సహాయం అందేలాగా ఏదైతే ట్రాక్టర్లు కావచ్చు, ఈ తరహాలో జేసీబీల సాయంతో ఈ మంచినీరు ప్యాకెట్లు కావచ్చు, అలాగే వాటర్ ఏదైతే పాల ప్యాకెట్లు కావచ్చు, ఇవన్నీ కూడా వారికి అందించేలాగా అయితే ఏర్పాట్లు అయితే చేశారు. వీటిలన్నింటినీ కూడా వరద ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడికి తీసుకువెళ్లి నేరుగా బాధితులకు అందించేలాగా ఇక్కడైతే ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనబడుతుంది. బాధితులకు మేము పూర్తిగా అండగా ఉంటామని చెప్పి వైసీపీ పార్టీ కావచ్చు, వైసీపీ నేతలంతా కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది.